హలో, మనీ యాంటీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను అల్లం వెల్లుల్లి మిక్సీ పెడుతున్నాను. దాంట్లో వేసిన పదార్థాలు నేను చెప్తున్నాను. ఇది ఆయిల్ ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను, ఒక స్పూను చిన్న స్పూను సాల్టు, ఒక నిమ్మకాయ, పావు కేజీ వెల్లుల్లి, పావు కేజీ అల్లం. ఇవన్నీ నేను ఇప్పుడు మిక్సీ పడతాను. మిక్సీ జార్లో వేసుకున్నాను. పావు కేజీ రెండు కరెక్ట్గా చేసామని తీసుకున్నాను. నేను పావు కరెక్ట్గా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. మనకి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇవి చెప్పడం మర్చిపోయిందండి. అల్లం మాత్రం మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పై చెక్కు కూడా తీసుకోవాలి. వెల్లుల్లిపాయ అయితే నేనేమంటున్నానంటే పెద్దవి మాత్రము పై కవరు తొక్కు తీసుకుంటే చిన్న చిన్నవి వేసేసుకోవచ్చండి. దానివల్ల మనకేం ప్రాబ్లం అనిపించదు. మనకు ముక్కలుగా మెత్తగా పట్టుకుంటాం కానీ దానిదేమో కనిపించదు మనకి. ఇంకా రెండు శుభ్రంగా ఒలిచి పెట్టుకుంటే దాంట్లో మనకి ఇంకేం ఉండదు కదండి. కొంచెం పీసు పదార్థంగా తినమంటున్నారు కాబట్టి అది ఇప్పుడు ఇదిగో ఈ విధంగా ముక్కలు పట్టుకున్నాను. నేను దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను, సాల్ట్, నిమ్మకాయ కూడా పిండేస్తాను దీంట్లో. ఇవన్నీ ఇదిగో నాకు ఇట్లా వచ్చేసింది. దీనికి నేను వాటర్ ఏమీ లేదు కదండి, మనం ఆయిల్ నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి అదే దీనికి ఒక్క చిటుకు కూడా నీళ్ళంటూ వేయలేదు. ఆయిల్ తోటి నిమ్మకాయతోటి మనకి ఈ విధంగా వచ్చింది. ఇది ఇప్పుడు మనం వేరే బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి స్మెల్ పోదు. బాగా అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ లాగా ఉంటుంది. ఇది మనకు మంచి తాజాగా చేసుకున్నట్టు ఉంటుందండి. ఇది వాటర్ ఏం వేయలేదు కాబట్టి మనము మనం తక్కువ వాడుకుంటే 2 నెలలు వస్తుంది. మనం డైలీ వాడుకునే వాళ్ళకైతే నెల వస్తుంది. ఇది నాకు 1/2 కేజీ కాబట్టి చూడండి. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. కొందరు ఏంటంటే దీంట్లో పసుపు కూడా వేస్తారండి. పసుపు కూడా వేసుకోవచ్చు. లేదు మనకి ఎల్లో కలర్లో ఉండాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు. లేదంటే ఇదే విధంగా ఉంచుకోవచ్చు. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అండి పేస్ట్.